హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఈరోజు నేను పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. దీనికోసం బాండీ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుంటున్నా. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మిర్చి యాడ్ చేసుకోవాలి. మిర్చి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తిప్పుకోవాలి. మిర్చి అనేది కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఆయిల్లో కాసేపు తిప్పుకున్న తర్వాత మనకి మిర్చికి సరిపడా టమాటో యాడ్ చేసుకోవాలి. నేను ఒక 6 to 7 టమాటోస్ తీసుకున్నాను, మీడియం సైజువి. టొమాటోలు వేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో నేను కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. ఇందులోనే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు, నేను జీలకర్ర మిక్స్ చేశాను. వెల్లుల్లిపాయలు మటుకు మిక్సీ జార్లో వేసేటప్పుడు వేసుకున్నా. కాస్త మగ్గటానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గుతూ ఉంటుంది. నైట్ డిన్నర్కి నేను చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నా. సో అది నేను చపాతీ పక్కన కాల్చుకుంటున్నాను. చపాతీ అనేది ప్రిపేర్ అయిపోయింది. నేను హాట్ బాక్స్లో పెట్టుకుంటున్నా. ఇప్పుడు టమాటోలు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నా. మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను. తర్వాత చపాతీ అండ్ పచ్చడి వేసుకొని తిన్నా. ఎంతన్నా రైస్లో తింటే టేస్టే వేరు. వంట అయిపోయిన తర్వాత కిచెన్ అంతా చాలా మెస్సీగా ఉంది. డిన్నర్ చేసేసాం, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కిచెన్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో నేను ఈ గిన్నెలన్నీ ఒక బ్లాక్ టబ్లో వేసుకుంటున్నా. నైట్ టైం ఇలా డిన్నర్ అవగానే గిన్నెలన్నీ ఒక టబ్లో వేసుకొని బయట పెట్టేసుకుంటాను. సో కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నా, పొయ్యి తుడుచుకున్నా, గట్టంతా తుడుచుకున్నా నీట్గా. మార్నింగ్ లేవగానే కాస్త రిఫ్రెష్గా ఉంటుంది కదా కిచెన్ చూడగానే. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.